హాయ్ అండి. నేనైతే ఇప్పుడు మీకు చికెన్ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. పర్ఫెక్ట్ కొలతలతో చేస్తున్నాను. 1 కేజీ చికెన్ తీసుకోవాలి. 100 గ్రాముల అల్లం, 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ ఏమో మెంతుల పౌడరు, లవంగాలు, చెక్క, యాలుక్కాయలు తీసుకోవాలి. 12 నిమ్మకాయలు తీసుకోవాలి. ఒక చిన్న గ్లాస్‌తో కారం, చిన్న గ్లాస్ తోటేమో సాల్ట్ తీసుకోవాలి. 1 కేజీ ఆయిల్ పడుతుందండి. నేను సన్‌ఫ్లవర్ ఆయిలే వేస్తున్నాను. ఒక పెద్దది వెల్లుల్లిపాయ ఒలిసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని చికెన్‌లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని, ప్యాన్‌లో నూనె ఏం వేయవసరం లేదండి. వేయకోకుండానే మగ్గబెట్టుకోవాలి. బాగా నీరంతా మగ్గే వరకు మగ్గనివ్వాలి. అస్సలు తడి లేకోకుండా మగ్గిపోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మూత పెట్టి మగ్గబెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఇంకిపోయిన తర్వాత దాన్ని చల్లారనివ్వాలి కొంచెం సేపు. చల్లారిన తర్వాత అంతలోకి మనం ఈ చెక్క, లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకుందాం. అందులో 1 స్పూను సాల్ట్ వేసుకుంటే చికెన్‌కి బాగా పడుతుందండి. నేను చేసినట్టు కనుక మీరు చేస్తే సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి పచ్చడి. చాలా బాగా టేస్ట్‌గా ఉంటుంది. ఆయిల్ పోసుకోవాలి పాన్‌లో. ఆయిల్ వేసుకొని చల్లారిన చికెన్ని అందుట్లో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మన వేపేదాన్ని బట్టే ఎన్నాళ్ళు నిలవ ఉంటుంది అనేది తెలుస్తుందండి. బాగా వేపుకోవాలి. అది తొందరగా అయిపోయిద్ది అనుకుంటే మనం కొంచెం గట్టిగా అవ్వకోకుండా వేపుకొని కలిపేసుకోవచ్చు. కాకపోతే నిలవ ఉండాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువసేపు వేపాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయిందండి. వేగిపోయిన చికెన్ని తీసుకొని చల్లారనివ్వాలి. నూనె నేను లీటర్ ఆయిల్ పోసుకున్నాను కదండి, అది ఎక్కువ అవుతుందేమో అని చెప్పి కొంచెం తీసి పక్కన పెట్టాను. కావాలితే కలుపుకోవచ్చు అని చెప్పి వేడిదే తీసి పక్కన పెట్టాను. పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకున్నాను అందుట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 100 గ్రాముల అల్లం, 100 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. అది బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అది దాంట్లో కూడా తడి లేకుండా చూసుకొని బాగా వేగిపోవాలి. వేగితేనే పచ్చడి నిలవ ఉంటుందండి. చాలా సులువుగా చేసుకోవచ్చండి. చికెన్ కర్రీ చేసినట్టే అంతే టైంలో అయిపోతుంది మనకి. ఇప్పుడైతే కలర్ మారుతుంది చూడండి. వేగిపోయింది బాగా. అది ఆయిల్ దింపేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఆ నిమ్మకాయలు గట్ట మనం రసం తీసుకున్నాం కదా, అవన్నీను పక్కన పెట్టుకొని చికెన్ అయితే వేసి అందుట్లో కలుపుకోవాలి. వేయించుకున్న చికెన్ అందులో వేసుకుని కలిపేసుకొని అందుట్లో మనం చూపించిన గ్లాస్తో, చిన్న గ్లాసే వేసానండి అది. మన టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్తో కారం, పచ్చికారం, సాల్ట్ అయితే కొంచెం తగ్గించి వేసాను, చూసుకున్నా కలుపుకోవచ్చు అని. వెల్లుల్లిపాయలు ఒలిసిని కలుపుకున్నాను. మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకొని అందులోకి నిమ్మరసం మనం 12 నిమ్మకాయలు తీసుకున్నామండి. ఆ 12 నిమ్మకాయలు రసం తీసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ మెంతుల పౌడర్ వేసుకున్నాను. నిమ్మరసం వేసిన తర్వాత అది పైకి పచ్చడి ఇదవుతుంది, మనకి ఎక్కువ గ్రేవీతో వచ్చినట్టు వస్తుంది నిమ్మరసం కలిపిన తర్వాత. అది కలుపుతూ ఉంటే కొంతసేపు నిమ్మరసంలో ఏమీ గింజలు లేకుండా చూసుకొని వేసుకోవాలి. గ్లాసు నిమ్మరసం వచ్చిందండి నాకు, పెద్ద నిమ్మకాయలు 12 తీసుకుంటే. అదంతా వేసి కలిపేశాను.
కొంచెం సాల్ట్ సరిపోతే ఉన్న సాల్ట్ వేసాను, కరెక్ట్గా గ్లాసు పట్టేసింది. నూనె నేను తీసిన నూనె కూడా వేసి కలిపాను, అందులోదే తీసానండి. ఆ నూనె కూడా కలుపుకున్నాను. కలిపిన తర్వాత చాలా బాగా సెట్ అయిపోయింది, మీకు చూస్తే తెలుస్తుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఒక కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అది ఎందులో ఉన్న గాజు సీసాలో పెట్టుకుంటే చాలా రోజులు కొంచెం బాగా వేగితే మాత్రం సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ కొలతలతోటి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిందండి.